బీర్ అంటే తాగడానికి మాత్రమే అనుకుంటాం. కానీ ఇప్పుడు ఒక కొత్త ట్రెండ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. బీర్‌తో స్నానం. ఇదేం పిచ్చి అని మాత్రం అనుకోవద్దు. విదేశాల్లో బీర్ స్పా అంటూ ప్రత్యేకంగా బీర్ బాత్ చేసే సదుపాయాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు ఇదే ట్రెండ్ ఇండియాలో కూడా కొంత మేరకు కనిపిస్తుంది. సమ్మర్‌లో కూల్ కావాలనే ఆలోచనతో ఈ ట్రెండ్‌పై క్యూరియాసిటీ పెరుగుతుంది. అసలు బీర్‌తో స్నానం చేస్తే నిజంగా ప్రయోజనం ఉందా? మన దేశంలో ఇది ఎక్కడుంది? ఈ సమ్మర్‌లో ఇది ట్రెండ్ అవుతుందా? పూర్తి వివరాలు ఈ స్టోరీలో చూద్దాం. ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలు చూస్తే ఒక కొత్త ట్రెండ్ స్పష్టంగా కనిపిస్తోంది. బీర్తో స్నానం చేయడం. సాధారణంగా మనం బీర్ అంటే తాగడానికి మాత్రమే ఉపయోగిస్తాం. కానీ ఇప్పుడు అదే బీర్తో బాత్ చేసే కాన్సెప్ట్ ప్రపంచవ్యాప్తంగా చర్చకు వస్తుంది. విదేశాల్లో బీర్ స్పా అనే కాన్సెప్ట్ చాలా కాలంగా ఉంది. ముఖ్యంగా చెక్ రిపబ్లిక్, జర్మనీ వంటి దేశాల్లో ఈ ట్రెండ్ బాగా పాపులర్ అయింది. అక్కడ ప్రత్యేకంగా తయారు చేసిన టబ్లలో బీరు లేదా బీర్ మిశ్రమంతో స్నానం చేయించేస్తున్నారు. టూరిజంలో భాగంగా కూడా దీనిని ప్రమోట్ చేస్తున్నారు. ఇప్పుడు ఇదే కాన్సెప్ట్ ఇండియాలో కూడా నెమ్మదిగా అడుగు పెడుతోంది. గోవా, బెంగళూరు వంటి నగరాల్లో కొన్ని ప్రైవేట్ స్పాలు బీర్ స్పా సేవలు అందిస్తున్నాయని ప్రచారం సాగుతుంది. ఇది ఇంకా పెద్ద స్థాయిలో కాకపోయినా అర్బన్ ఏరియాలో మాత్రం యువతలో క్యూరియాసిటీ పెంచుతోంది. ప్రత్యేకంగా సమ్మర్ సీజన్లో ఈ ట్రెండ్ పై ఆసక్తి పెరుగుతోంది. ఎండవేడి నుంచి రిలీఫ్ కోసం కొత్తగా ఏదైనా ట్రై చేయాలనే ఆలోచనతో కొందరు సరికొత్త బీర్ స్నానం వైపు చూస్తున్నారు. సోషల్ మీడియాలో వీడియోలు చూసి ట్రై చేయాలనుకునే వాళ్ళు కూడా ఉన్నారు. అయితే బీర్తో స్నానం చేస్తే నిజంగా బెనిఫిట్ ఉందా? కొందరు చెబుతున్నది ఏమిటంటే బీర్లో ఉండే బార్లీ, హాప్స్ వంటి పదార్థాల్లో విటమిన్లు ఉంటాయని, ఇవి చర్మానికి గ్లో ఇస్తాయని, చర్మం సాఫ్ట్ అవుతుందని ప్రచారం చేస్తున్నారు. కానీ ఈ విషయంపై నిపుణుల అభిప్రాయం కొంచెం వేరుగా ఉంది. బీర్లో ఉన్న ఆల్కహాల్ చర్మాన్ని డ్రై చేసే అవకాశం ఉందని డాక్టర్లు చెప్తున్నారు. అంటే కొంతసేపు సాఫ్ట్గా అనిపించినా తర్వాత చర్మం పొడిగా మారే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా సెన్సిటివ్ స్కిన్ ఉన్న వారికి ఇది సమస్యలు కలిగించే అవకాశం ఉంది. అలర్జీలు, ఇరిటేషన్ వంటి సమస్యలు రావచ్చు. అందుకే ఇలాంటి ట్రెండ్స్ ను నేరుగా ఫాలో అవడం కంటే ముందు జాగ్రత్తగా ఆలోచించాలి. ఇంకా ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే బీర్ స్పాలలో వాడే పదార్థాలు మనం షాపుల్లో కొనుగోలు చేసే సాధారణ బీర్ కాదు. వాటిని ప్రత్యేకంగా ప్రాసెస్ చేసి ఇతర పదార్థాలతో కలిపి ఉపయోగిస్తారు. అంటే ఇంట్లో బీర్ తీసుకొని అదే విధంగా స్నానం చేస్తే అదే ఫలితం వస్తుందని భావించేవారు ఉన్నారు. ఇండియాలో ఈ కల్చర్ ఇంకా ప్రారంభం దశలోనే ఉందని చెప్పొచ్చు. ఇది ప్రధానంగా మెట్రో నగరాలకు మాత్రమే పరిమితం. సాధారణంగా మన సంస్కృతిలో ఇలాంటి అలవాట్లు లేవు. కానీ గ్లోబల్ ట్రెండ్స్ ప్రభావంతో నెమ్మదిగా యువతలో ఆసక్తి పెరుగుతుంది. ఇది ఫ్యాషన్గా, కొత్త అనుభవంగా భావించే కొందరు యువత ట్రై చేస్తున్నారని సోషల్ మీడియా కోడైకొస్తుంది. ముఖ్యంగా సోషల్ మీడియాలో షేర్ చేయడానికి, కొత్తగా కనిపించడానికి కొందరు ఆసక్తి చూపిస్తున్నారని చెప్పొచ్చు. అయితే ఆరోగ్యపరంగా చూస్తే ప్రతి ట్రెండ్ మనకు సరిపోతుందనే గ్యారంటీ లేదు. ఒకరికి పని చేసినది ఇంకొకరికి సూట్ కాకపోవచ్చు. సమ్మర్లో శరీరాన్ని కూల్ చేయడానికి చాలా సులభమైన సేఫ్ మార్గాలు కూడా ఉన్నాయి. చల్లటి నీటితో స్నానం, సహజ పానీయాలు తీసుకోవడం, నీళ్లు ఎక్కువగా తాగడం, ఇవి శరీరానికి నిజంగా ఉపయోగపడతాయి. మొత్తానికి బీర్తో స్నానం అనే కాన్సెప్ట్ వినడానికి కొత్తగా అనిపించినా దీని ప్రయోజనాలపై పూర్తి స్థాయి శాస్త్రీయ ఆధారాలు లేవు. కాబట్టి సోషల్ మీడియాలో చూసి వెంటనే ట్రై చేయడం కంటే జాగ్రత్తగా ఉండడం మంచిది. ఇండియాలో ఇది ఇంకా చిన్న స్థాయిలో ఉన్న ట్రెండ్ మాత్రమే. సమ్మర్లో క్యూరియాసిటీ పెరిగినా ఇది అందరికీ సరిపడే పద్ధతి కాదని వైద్యులు చెప్తున్నారు.
బీర్తో స్నానం అనే ట్రెండ్ కొత్తగా అనిపించినా అది ప్రతి ఒక్కరికి అవసరమని కాదు. ట్రెండ్ కోసం కాకుండా హెల్త్ కోసం ఆలోచించాలి. జాగ్రత్తగా ఉండటం మేలని గుర్తుంచుకోండి. ఎక్కడో విదేశాల్లో ఉన్న ట్రెండ్ను ఫాలో కావడం కాదు, మన ఆరోగ్యమే మనకు రక్ష అన్న విషయాన్ని గ్రహించండి.